హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ అనేది చూపిస్తున్నానండి. మనకు ఏదైనా పూజలకి కానీ వ్రతాలకు కానీ లేదంటే ఇంట్లో ఏదైనా స్వీట్ ఇలా తినిపించినప్పుడు మనకు గుర్తొచ్చేది ఏంటంటే సేమియా పాయసం. ఈరోజు అయితే నేను మీకు ఈ సేమియా పాయసం ఎలా చేయాలనేది ఈరోజు మీకు వీడియోలో అయితే మీకు చూపించేస్తానండి. అయితే ఈరోజు నేను సేమియా పాయసము ఎక్కువ క్వాంటిటీలో చేశాను. ఎందుకు చేశానంటే మీకు చెప్తానండి. ఈ నెల మనకు కార్తీక మాసం కదా, వనభోజనాలకి నా ఫ్రెండ్స్ నన్ను ఇన్వైట్ చేశారు. వాళ్ళు బయట క్యాటరింగ్ అయితే ఫుడ్ ఆర్డర్ ఇచ్చారండి. కానీ నేను నా వంతున నేను క్యాజువల్గానే ఈ సేమియా పాయసం అయితే చేయాల్సి వచ్చింది. చేసి తీసుకెళ్ళాను. ఎక్కువ క్వాంటిటీలో చేశాను. మొత్తం 35 మెంబర్స్ అండి. ఇది 35 మెంబర్స్కి అయితే సరిపోదు. బట్ నా దగ్గర ఈ బౌల్ మాత్రమే ఉంది. బౌల్స్ పెద్దవి లేవండి. అందుకని నేను ఏం చేశానంటే ఇలా చేయాల్సి వచ్చింది. కానీ అందరూ మంచిగా కాంప్లిమెంట్ ఇచ్చారండి. చాలా బాగుంది స్వీటు, ఇంకా ఉన్నట్టే బాగుండు, టేస్ట్ అయితే సూపర్గా ఉందని కూడా కాంప్లిమెంట్ ఇచ్చారు. మరి ఇలాంటి వీడియో అయితే మీకు కూడా చూపించేస్తాను. ఫస్ట్ అయితే నెయ్యి వేసేసుకొని ఒక 3 స్పూన్ల వరకు సేమియా మొత్తం 400 గ్రామ్స్ ఉందండి. అది వేసేసుకొనేసి బాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిలో నేను అయితే ఫస్ట్ ఇక్కడ సేమియా మరీ తొందరగా గట్టి పడిపోతుంది కదండి పాలతో చేస్తే. అందుకని ఇక్కడ నేను కొంచెం వాటర్ అయితే ఒక 750 ml వాటర్ అయితే తీసుకున్నానండి. వాటర్ తీసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకొనేసి కొంచెము మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి సేమియా బాగా ఉడికించుకునేస్తున్నాను. సేమియా ఉడికించేసుకున్నాక ఒకసారి అలా స్పూన్ తీసుకునేసి కలిపేసుకుంటున్నానండి. కలిపేసుకున్నాక ఇక్కడ నేను 1 లీటర్ వరకు పచ్చిపాలు తీసుకుంటున్నాను. ఇలా పచ్చిపాలు ఇవి ఇలా వేయడం వల్ల పచ్చిపాలు విరిగిపోవండి. కొంతమంది పాలు కాచి కూడా వేస్తారు, అది మన ఇష్టం అండి. నేనైతే ఇలానే చేశాను. మా ఇంట్లో ఇలా చేస్తేనే ఎక్కువగా తింటారండి ఈ స్వీట్ అనేది. అందుకని నేను ఇలానే చేశాను. ఇప్పుడు సేమియా మొత్తం పాలలో అంతా వేసుకున్నాం కదండి. ఇలా వేసుకొనేసి బాగా కలిపేసుకొని ఇప్పుడు మరీ మూత పెట్టేసి కొంచెం సేపు ఎక్కువ ఉడికిద్దాము. మనం చేసేది నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఇలా చేస్తున్నానండి. ఇప్పుడు సేమియా అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు సేమియా అనేది పాలు కూడా బాగా దగ్గర పడిందండి. సేమియా బాగా ఉడికిపోయింది కదా, పాలు కూడా బాగా దగ్గర పడింది. ఇందులోకి ఇప్పుడు 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ అనేది వేసేసుకొనేసి ఒకసారి బాగా కలిపేసుకుందామండి. ఇలా కలిపేసుకొనేసి ఇక్కడ నేను ఇదంతా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు నేను 250 గ్రామ్స్ వరకు అండి షుగర్ తీసుకుంటున్నాను. మేమైతే ఇంట్లో మాకు షుగర్ మేము తక్కువే తింటాం కాబట్టి మాకైతే సరిపోతుందండి. అక్కడ బయట తీసుకెళ్తున్నాను కాబట్టి ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు కొంచెం తక్కువ తినేవాళ్ళు ఉండొచ్చు, ఎక్కువ తినేవాళ్ళు ఉండొచ్చు కదా. నా దగ్గర షుగర్ అయితే అవైలబుల్ లేదండి. అందుకే 250 గ్రామ్స్ ఉంది, అది వేసేసాను. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దాని ప్లేస్లో ఈ షుగర్ ప్లేస్లో నేను కండెన్స్డ్ మిల్క్ నాకు ఇంట్లో అవైలబుల్ ఉందండి. అందుకు కండెన్స్డ్ మిల్క్ అనేది నేను వాడాల్సి వచ్చింది. ఇది వాడాను. మొత్తం పెద్ద సైజు టిన్ వస్తుంది కదండి, అది మొత్తం కూడా ఇక్కడ వాడేసానండి. చాలా అప్పటికి స్వీట్ అనేది సరిపోయింది. అందుకని నేను ఇక్కడ దీని బదులు మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నాకు అవైలబుల్ లేదు కాబట్టి నేను కండెన్స్డ్ మిల్క్ అనేది వాడాను. ఇప్పుడు రెండు కూడా బాగా మిక్స్ చేసేసుకొనేసి పాయసం అనేది ఇప్పుడు కొంచెం సేపు పక్కన పెట్టేసి ఇక్కడ మరో కడాయిలో ఒక కడాయి తీసేసుకొని ఇందులోకి ఒక 300 గ్రామ్స్ వరకు షుగర్ కాదండి నెయ్యి తీసుకోవాలి. నేను ఇంట్లోనే చేసిన నెయ్యి అండి ఇది. ఇలా తీసేసుకొని ఇందులోకి కాజును కిస్మిస్ కూడా వేసేసుకొని బాగా ఈ కాజు అనేది ఎక్కువ మాడిపోకుండా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు
బాగా వేయించుకోవాలండి. ఇలా వేయించేసుకున్నాక చూడండి బాగా ఈ కిస్మిస్ అనేది బాగా బుడ్డ పొంగుతాయి కదా, ఇలా వేసినప్పుడు చాలా బాగుంటుంది. చూడండి మనకైతే ఇప్పుడైతే బాగా వేగిపోయినాయి జీడిపప్పులు, కిస్మిస్ కూడా. ఇప్పుడు దీన్ని ఇలానే డైరెక్ట్గా నిదానంగా ఇలా పాయసం మీద వేసేసుకుందామండి, స్వీట్ మీద. ఇలా స్వీట్ మీద చూడండి మొత్తం నెయ్యి ఫ్లేవర్తో పాయసం అయితే స్వీట్ అయినది చాలా సూపర్ ఉంటుందండి. ఇలా చేసేనా మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఇలానే ఒక్కసారి అయితే ఇంట్లో చేసి చూడండి, చాలా బాగా నచ్చుతుంది, చాలా బాగుంటుంది కూడా ఈ విధంగా చేస్తే. ఇప్పుడు నేను మొత్తం బౌల్ అంతా నిండిపోయింది స్వీట్ అనేది. ఇప్పుడు అందుకు స్లోగా నేను మిక్స్ చేస్తున్నానండి ఈ స్వీట్ని. ఇప్పుడైతే స్వీట్ అయ్యి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను ఈ స్వీట్ మొత్తం కూడా ఒక బాక్స్లోకి నేను సర్వ్ చేసుకుంటున్నానండి. ఇలా సర్వ్ చేసుకుని అక్కడ ఉసిరి చెట్టు కింద భోజనాలకు తీసుకెళ్ళేసి అక్కడ అందరూ ఎంజాయ్ చేసాం. చాలా గేమ్స్ కూడా ఆడినాము. ఫుడ్ కూడా అక్కడ వాళ్ళు క్యాటరింగ్ ఇచ్చినది కూడా ఫుడ్ కూడా వచ్చి అంతా కూడా బాగా చేసామండి. మరి కార్తీక మాసంలో మీరు ఎలా ఎంజాయ్ చేశారు అనేది నాకు కామెంట్ బాక్స్లో అనేది పెట్టండి. అలాగే మీకు ఈ స్వీట్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.